నేను స్టూడెంట్ని. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారి కోసము. నా ప్రశ్న ఏమనగా, ఐఎస్ అనేది కొంతమంది ముస్లింలు ఆకర్షితులై అందులో చేరుతున్నారు. ఇంతకు ఇది ధర్మ యుద్ధమేనా? నా ప్రశ్నకు సమాధానం కావాల్సింది. సోదరుడు ప్రశ్నించారు. అదేమిటంటే ఈరోజు మరి ఐఎస్ అనేటటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో మరి ధర్మయుద్ధం అని వారు ప్రకటిస్తున్నారు. మరి చాలామంది దానికి ఆకర్షితులవుతున్నారు. దీనికి సంబంధించి చెప్పండి అన్నారు. అయితే సోదరులారా, ఈరోజు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అతి కిరాతకమైన ఉగ్రవాద సంస్థ ఏదైనా ఉందంటే అది ఐఎస్. అయితే సోదరులారా, చాలామంది ముస్లిమేతర సహోదరులకు సరైనటువంటి పరిజ్ఞానము, దానికి సంబంధించినటువంటి సమాచారం లేని కారణంగా ఐఎస్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థను ముస్లింలు బహుశా స్థాపించారు అనేటటువంటి ఒక పెద్ద అపోహ ఉందన్నమాట. అయితే కొంతమంది రాజనీతి శాస్త్రజ్ఞులు దీనిపై సర్వే చేసి ఈ ఐఎస్ అనేటటువంటి సంస్థ ఏంటి అనే విషయంపై పరిశోధన కూడా జరిగింది. ఆగస్టు 9, 2014 మున్సిఫ్ పేపర్లో వీరికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ స్టోరీని ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా. ఈ ఐఎస్ యొక్క వ్యవస్థాపకుని పేరు అబూబకర్ బగ్దాదీ. ఈ అబూబకర్ బగ్దాదీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, ఇతడు ఇజ్రాయిల్లోని మూసాద్ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్సీ సంస్థలో క్రియాశీలక సభ్యుడుగా పనిచేసి అతడు ఆ యొక్క పదవిని వదిలేసి ఐఎస్ అనేటటువంటి ఒక సంస్థని సృష్టించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అయితే సోదరులారా, మరి ఐఎస్ యొక్క వ్యవస్థాపకుడు అబూబకర్ బగ్దాదీ ఎవరు అంటే, దీనిపై జరిగినటువంటి పరిశోధన ప్రకారంగా ఈ అబూబకర్ బగ్దాదీ యూదుడు అండి, ఇతడు ముస్లిం కాదు. చాలామంది సోదరులకు తెలుసు, యూదులు ఆది నుండే ముస్లింలకు శత్రువులు. ఈ ఐఎస్ యొక్క లక్ష్యం ఏమిటంటే, ముఖ్యంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. అదేమిటంటే, ముస్లిం సమాజంలోని యువకుల్ని ఆకర్షించి ఉగ్రవాద కార్యకలాపాల కోసం వారిని వాడుకొని ఆ తర్వాత ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుంది అనేటటువంటి ఒక అపోహను ప్రపంచవ్యాప్తంగా సృష్టించాలి అనేటటువంటిది ఒక పెద్ద లక్ష్యం వారిది. 2వ లక్ష్యం ఏమిటంటే, అరబు దేశాలలో పనిచేస్తున్నటువంటి అమెరికా మిలిటెంట్లు, అమెరికా సైన్యము మళ్ళీ వారు తిరిగి అమెరికాకు వెళ్ళిపోకుండా వారిని అక్కడే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొన్ని ముస్లిం దేశాలలో అమెరికా సైన్యం పనిచేస్తుంది అనమాట. ప్రభుత్వ పరంగా అమెరికా సైన్యం పనిచేస్తుంది. అయితే ఉగ్రవాదాలు లేవు కదా అనేసి అక్కడి సైన్యము ఆ యొక్క దేశాలను వదిలేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా వారిని పట్టి ఉంచడానికి కూడా ఈ యొక్క ఐఎస్ ప్రయత్నం చేస్తుంది. అయితే సోదరులారా, మరి ముస్లిం దేశాలలో పనిచేస్తున్నటువంటి ఈ అమెరికా మిలిటెంట్లు, అమెరికా సైన్యము ఎందుకు వారిని ముస్లిం దేశాల నుండి వెళ్ళిపోకుండా అమెరికా ఎందుకు ప్రయత్నిస్తుందంటే, అమెరికా ప్రారంభం నుండి కూడా అది ప్రపంచ దేశాల్లో ఒక అగ్రరాజ్యంగా పరిగణించబడుతుంది. అంటే మీ దేశము శాంతి భద్రతలు మా చేతిలో ఉంది అనేటటువంటి ఒక విషయము ప్రజలకు తెలియచేయాలనేటటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తుంది. అయితే సోదరులారా, ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో దీనికి ఇస్లాంలో ఎలాంటి స్థానము లేదు, వీరు ముస్లింలు కాదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు ముస్లిం సొసైటీలో, ముస్లిం సమాజంలో వారు భారతీయులైనా ఇతర దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అయినా అందరూ కూడా ఏకాభిప్రాయంగా ఎలాంటి విభేదం లేకుండా ప్రతి ముస్లిం సంస్థ కూడా ఐఎస్ఐని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది, దుర్మార్గులుగా ప్రకటించింది. అలాగే ముస్లిం పండితులు పరిశోధన చేసి చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ఐఎస్ఐ యొక్క వ్యవస్థాపకుడు అతనిలో 24 విషయాలు చూపించారు అతడు ముస్లిం కాదు అని చెప్పడానికి. కాబట్టి వీరు ముస్లిం సమాజంలో అపోహలు సృష్టించడానికి, ఇస్లాం ఉగ్రవాదం బోధిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రచారం చేయడానికి ఈ కుట్ర పనేటటువంటి వ్యక్తులు అనమాట. ఏ విధంగానైతే ఒక కుక్కని చంపాలంటే ముందుగా అది పిచ్చి కుక్కని క్రియేట్ చేయాలి, చిత్రీకరించాలి. కుక్కని చంపొద్దు అన్నవాడు కూడా పిచ్చి కుక్క అంటే చంపడానికి ఒక రాయి విసురుతాడు. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ ముస్లిం యువకులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఈ విధంగా చిత్రీకరించాలనేటటువంటి ఒక యూదులు పనేటటువంటి ఒక కుట్ర తప్ప ఇస్లాంలో దీనికి ఎలాంటి స్థానం లేదు. మరో విషయం, తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, సూర మాయిదా నంబర్ 5 ఆయత 32లో మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫక అన్నమా కతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపినంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు ప్రపంచ మానవుల ప్రాణాలని కాపాడినంతో సమానం చెప్పేటువంటి ధర్మం ఇస్లాం.
కాబట్టి ఇస్లాంలో ఉగ్రవాదానికి ఎలాంటి తావు లేదు. ఎంతోమంది ముస్లిం సోదరులు, ముస్లిం పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ నడిపించేటటువంటి వారు అందరూ ముక్తకంఠంగా ఎన్నో సభలు పెట్టి ముస్లిం సోదరులకి చైతన్యవంతులుగా చేస్తున్నారు. ఐఎస్ఐ అనేది అది ఒక ఉగ్రవాద సంస్థ, ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు, అది ఒక నీచమైనటువంటి కిరాతకమైన సంస్థ అని ముస్లింలే చెప్పారు. చివరిగా ఈ ఉగ్రవాద సంస్థ గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు అల్ ఖైదా అనేది ఒక ఉగ్రవాద సంస్థగా ప్రచారంలో ఉంది. అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థ ఏమంటుందంటే ఐఎస్ఐ వారు ముస్లింలు కాదంటుంది. వారు ఎలాంటి వ్యక్తులు మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను.